మలుపు తిరిగింది. ఈ యుద్ధం ఎప్పుడు ముగుస్తుందనే దానిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. యుద్ధం ముగియడానికి ఎటువంటి నిర్దిష్ట కాలపరిమితి లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే సైనిక పరంగా తాము నిర్దేశించుకున్న లక్ష్యాలలో సగానికి పైగా ఇప్పటికే సాధించామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఫిబ్రవరి 28న ప్రారంభమైన ఈ యుద్ధం 6 వారాల్లో ముగుస్తుందని తొలుత భావించినప్పటికీ క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం మరోలా ఉన్నాయి. అసలు నెతన్యాహు వ్యూహం ఏంటి? యుద్ధం ఇంకా ఎన్ని రోజులు కొనసాగబోతుంది? ఇప్పుడు చూద్దాం. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు ఇంకా చల్లారడం లేదు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికన్ బ్రాండ్ కస్టర్ న్యూస్ మ్యాక్స్తో మాట్లాడుతూ యుద్ధ గమనంపై అత్యంత కీలకమైన అప్డేట్ ఇచ్చారు. యుద్ధం ఇప్పటికే సగం మైలురాయిని దాటిందని, కానీ ముగింపునకు ఎటువంటి షెడ్యూల్ లేదా డెడ్ లైన్ పెట్టదలుచుకోలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. యుద్ధ పురోగతిని కాలంతో కాకుండా తాము సాధించిన విజయాలతో మాత్రమే కొలుస్తున్నామని నెతన్యాహు వివరించారు. అంటే తాము అనుకున్న అన్ని లక్ష్యాలు నెరవేరే వరకు దాడులు ఆపే ప్రసక్తే లేదని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, నెతన్యాహు కలిసి ఫిబ్రవరి 28న ఈ యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు ఇది కేవలం 4 నుండి 6 వారాల్లో ముగుస్తుందని అంతా అంచనా వేశారు. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది మరికొన్ని వారాల పాటు కొనసాగేలా కనిపిస్తుందని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా యుద్ధం నెలలు కాకుండా మరికొన్ని వారాల్లో ముగియవచ్చని పేర్కొన్నారు. అయితే అమెరికాలో ఈ యుద్ధానికి వ్యతిరేకంగా నిరసనలు పెరుగుతుండడం, ప్రపంచవ్యాప్తంగా ఆకాశాన్ని తాకుతున్న చమురు ధరల నేపథ్యంలో యుద్ధాన్ని త్వరగా ముగించాలనే ఒత్తిడి ట్రంప్ ప్రభుత్వంపై రోజు రోజుకు పెరుగుతోంది. యుద్ధ లక్ష్యాల గురించి అత్యంత లోతైన వివరాలను వెల్లడిస్తూ వేలాది మంది ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ సైనికులు ఈ పోరులో మరణించారని నెతన్యాహు ధృవీకరించారు. ఇరాన్ ఆయుధ పరిశ్రమను, వారి అణు కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేందుకు ఇజ్రాయెల్, అమెరికా దళాలు అత్యంత చేరువలో ఉన్నాయని ఆయన ప్రకటించారు. ఇరాన్లో ప్రభుత్వం మారడం తమ యుద్ధం అధికారిక లక్ష్యం కాకపోయినప్పటికీ అంతర్గతంగా ఇరాన్ పాలన కుప్పకూలుతుందనే నమ్మకాన్ని ఆయన వ్యక్తం చేశారు. మరోవైపు ఇరాన్ నాయకత్వంలోని ప్రత్యామ్నాయ శక్తులకు మద్దతు ఇవ్వడం ద్వారా ఇప్పటికే అక్కడ మార్పు ప్రక్రియ మొదలైందని ట్రంప్ భావిస్తున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఇరాన్ తన సైనిక సామర్థ్యాన్ని పూర్తిగా కోల్పోయే వరకు యుద్ధం ఆగదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.